వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈ రోజుల్లో జనాల పైత్యం ఎలా ఉంది అంటే నిజాలు చెప్పేవాడిని నీచుడులాగా, అబద్ధాలు చెప్పేటటువంటి వాడిని ఆప్తుడిలాగా, సహాయం చేసేటటువంటి వాడిని సన్నాసిలాగా, ఎవరైతే నటిస్తూ బతికేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని నారాయణలాగా, మోసం చేసే వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తున్నారనమాట. కానీ నిజాయితీగా మాట్లాడి నిక్కచ్చిగా ఉండేవాడు వాడు మాత్రం ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతున్నాడు ఇప్పుడున్న ఈ కలికాలపు జనాల పైత్యాలతో అన్నమాట. ఎందుకంటే ఎవరికి మంచి పనికి రావట్లేదు. మనము మంచి చేద్దాం, మంచి చెయ్యండి, ఎవరికి చెడు చెయ్యకండి అని చెప్పేసి ఇలాంటి మోటివేషన్స్ ఓ తెగ చెప్పేస్తా ఉన్నాం అనమాట. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను, అదే చెప్తున్నా. అందరము ఆ 10 మందికి మంచి చేయండి అని చెప్పేసి చెప్తున్నాం. కానీ మనం మంచి చెయ్యాలి అని చూసినా కానీ మంచి చేసే వాళ్ళని పిచ్చోళ్ళలాగా, మంచి చేసే వాళ్ళకి ఏదో వెర్రి ఎక్కువైపోయి మంచి చేస్తున్నారు అన్నట్టుగా చూసేటటువంటి ఈ జనాల మధ్య మనం బతికిపోతున్నాం అనమాట. ఇంకా అలాంటప్పుడు ఏదో కొద్దో గొప్ప మిగిలినటువంటి మంచి కూడా లాస్ట్కి ఎక్కడా మిగలకుండా పోయేటటువంటి ఛాన్స్ కూడా ఉందేమో ముందు. కాబట్టి ఇలాగా నీచుల్లాగా, సన్నాసుల్లాగా ఇలా మనం బతికేయాలా అని ఒక్కొక్కసారి మన మీద మనకి కూడా అనిపించి, అరేచి ఇలాంటి వాళ్ళకి ఎంత మంచి చేసినా కూడా వేస్టే, ఎప్పుడు కూడా వీళ్ళు అబద్ధాల వాళ్ళనే నమ్ముతారు, మంచి వాళ్ళని నమ్మరు అని చెప్పేసి మనకి కూడా మన దగ్గర మన వాళ్ళని చూసినప్పుడు కూడా, అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినప్పుడు కూడా మనం కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి మన వ్యక్తిత్వాన్ని కోల్పోలేం కదా. మనకి మంచి చేయటం అనేది మన వ్యక్తిత్వం. సో వాళ్ళెవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి మనని కోల్పోలేం. కాబట్టి మనకి తోచింది మనం చేస్తాము. ఎందుకు అంటే మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలి కదా. అంటే కర్మ మంచిగా ఉండాలి కాబట్టి మంచి చెయ్యాలి అన్నది కాదు. ఒక మంచి చెయ్యాలి అన్న ఉద్దేశము మనకి చిన్నప్పటి నుంచి అలవడుతుంది. మనం పెరిగిన వాతావరణము, మన పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేటువంటి మంచి విషయాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. లేదు అంటే లైఫ్లో కొంతమంది కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ చేసి వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదు, మనకున్న దానిలో కొందరికి సాయం చేయాలని ఒక రియలైజేషన్ వాళ్ళ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూసినాక అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు మారి అప్పటి నుంచైనా వాళ్ళు ఎదుటి వాళ్ళకి సాయం చేయడం మొదలు పెడతారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలా మారిపోవాలి అని ఆ నిమిషానికి, ఆ సెకండ్కి మనుషులం కాబట్టి భావోద్వేగంలో అనిపించడం కూడా సహజమేనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు ఏమనుకున్నా కానీ ఎప్పుడూ కనుక మనకి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అంటే మనకు ఓన్గా ఒక వ్యక్తిత్వం ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అదేంటి అంటే అన్ని విషయాలకి ఇంకొక మనిషితో కొంచెం కలిసినా కానీ ఒక్క క్వాలిటీ అన్నా మనకి డిఫరెంట్గా ఉంటుంది. అందరికన్నా ప్రతి మనుషులకి ఉంటుంది అనమాట ఈ టాలెంట్. సో దాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు, కోల్పోయి మనం బతకలేము, కోల్పోకూడదు కూడా. అప్పుడు మనల్ని మనం చూసుకున్నట్టు ఉండదు. అద్దంలో మనల్ని మనం చూసుకున్నా, లేదంటే ఏ విషయానికైనా కానీ మనతో మనం ఉన్నట్టుగా అనిపించదు అనమాట. కాబట్టి ఆ క్వాలిటీ మీకున్నప్పుడు, ఆ మంచితనం మీకున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారు, పైత్యపు మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం కూడా ఆ పైత్యాన్ని వంట పట్టేసుకొని మారిపోవాల్సిన అవసరం మాత్రం లేదనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.